కెప్టెన్ కంటెండెన్సీ గెలుచుకున్నది వీళ్ళే. ఖానా దగ్గర కట్ చేస్తే పాయఖానాకు గౌరవ్ గుప్తా. పాలుపోయిన విషయం ఎవ్వరికీ పాలు పోవట్లేదు. కట్అవుట్ చిన్నదైన కంటెంట్ పెద్దదే. దట్ ఈజ్ సుమనన్న. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్లో ఈ వారం కాస్త చప్పగా నడుస్తుందని చెప్పుకోవాలి. ఇక మనం రివ్యూ ఇచ్చుకున్నంత కూడా ఉన్నదని నేను చెప్పలేను కానీ బట్ ఏంటంటే మ్యాటర్ అయితే మాత్రం మంచి మ్యాటరే ఉంది. బట్ పెద్ద పెద్ద టాస్కులు అయితే లేవు, చిన్న చిన్న టాస్కులు ఉన్నాయి అన్ని కూడాను. మరి టాస్కులు చూసినట్లయితే ఎవరు ఇక్కడ కెప్టెన్ అవ్వడానికి కొందరు ఇక్కడ ఆడలేకపోతున్నారు, ఓడిపోయి ఏడుస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకొని బిగ్ బాస్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న పిల్ల టాస్క్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి పిల్ల టాస్క్లు ఇవ్వడం వల్ల కూడా దానివల్ల ఏంటంటే సీక్రెట్ ఏజెంట్స్ అని పెట్టి రెబల్స్ అని పెట్టేసి రెబల్స్ ద్వారా మీకు ఇష్టం లేని వాళ్ళకి తీయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద పోటీదారులనే వాళ్ళు తీస్తారు, డెఫినెట్ గా చిన్న చిన్న వాళ్ళు తీరు. ఇది స్ట్రాటజీ. దానివల్ల చిన్న వాళ్ళు మిగులుతారు. అలా ఆట ఆడిన వాళ్ళకి ఏంటంటే ఎలాగో ఒక ఛాన్స్ వచ్చినట్టు ఉంటుంది. ఇది బిగ్ బాస్ యొక్క ప్లాను. మొత్తానికి ఏంటంటే ఏదేమైనప్పటికీ ఏంటంటే బిగ్ బాస్ ప్లాను ఏంటి, ఎలా వెళ్తుంది, బిగ్ బాస్ స్ట్రాటజీ ఏంటి అనేది ఒక్కోసారి కొట్టొచ్చినట్టు కనిపించేస్తుంటుంది. సో ఆ స్ట్రాటజీలో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ కూడాను మరి ఏడుపులు పెడబొబ్బులు ఉన్నవి జరుగుతున్నాయి. ఓ చిన్నవి ఇచ్చినా సరే ఈ పువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టమ్మా అన్నా సరే ఈ పువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టలేక కూడా నేను ఇంతేనా, నేను ఈ పువ్వులు అక్కడ పెట్టలేనా అని ఏడ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మరి అసలు నువ్వు కెప్టెన్ కంటెండెన్సీకి లేవు అన్నా సరే ఓకే బిగ్ బాస్, ఓకే నెక్స్ట్ టైం చూసుకుంటాను అంటూ ధైర్యంగా స్పోర్టివ్ గా తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బట్ ఏదైనప్పటికీ బిగ్ బాస్ తలుచుకుంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరువు అన్నట్టు బిగ్ బాస్ తలుచుకుంటే మరి ఎవరినైనా ఏదైనా చేయగలడు. కానీ ఎంత చేసినా సరే మనం చెట్టుని మనకు అందినంత వరకు ఎక్కించగలం, అంతకు మించి మనం ఎక్కించలేము. గుర్రాన్ని చెరువుకి తీసుకెళ్లగలం, నీరు తాగించడం, ఇలాంటి సామెతలు చాలా ఇక్కడ ఉపయోగపడతాయి. ఇదిహో మనం ఎక్కువ చెప్పుకున్న వేస్ట్. అసలు విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ కంటెండెన్సీ గెలుచుకున్నది వీళ్ళే. ఎవరు తెలుసా? 6 గెలుచుకున్నారు. ఈ 6 కూడా అంటే యాక్చువల్ గా ఇక 3 టీంలు, ఆరెంజ్ టీం, ఎల్లో టీం, రోజ్ టీం, 3 టీంలు ఉన్నాయి. ఇందులో వచ్చేసి దివ్య, నిఖిత, సుమన్ శెట్టి, మరి కళ్యాణ్, సాయి ఒక టీం అయితే ఇమాన్యుల్, తనూజ, గౌరవ్, రాము ఒక టీము, ఇక బర్నీ గారు, రీతు, పవన్, మన నిఖిల్ నాయర్ వీళ్ళు ఒక టీం. ఈ మొత్తం ఇందులోని 6 ఎలిమినేట్ అయిపోయారు, 6 మిగిలేరు. ఆ 6 ఎవరంటే దివ్య, సుమన్ శెట్టి, తనూజ, ఇమాన్యుల్, భరణి, రీతు. ఈ 6 మిగిలేరు. ఈ 6 కూడాను ఇప్పుడు కెప్టెన్ కంటెండెన్సీ పోటీదారులు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ రోజు జరగబోయే పోటీలకి ఈ 6 ఫైట్ చేసి ఎవరు ఫైనల్ గా కెప్టెన్ అవుతారో మీరు ఎవరు ఊహిస్తున్నారు కింద రాయండి. ఇక నెక్స్ట్ ఖానా దగ్గర కట్ చేస్తే పాయఖానాకి గౌరవ్. అవునండి, యాక్చువల్ గా ఖానా అంటే తినడం, పాయఖానా అంటే మరుగుదొడ్లు. అవును, తెలంగాణలో పాయఖానా అంటారు. అయితే ఈ ఖానా దగ్గర కట్ చేస్తే ఏంటంటే ఖానా అంటే మన వంట దగ్గర వచ్చేసి అతనికి కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు మన గౌరవ్ గుప్తా. కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాక బాగానే చేస్తున్నాడు. మార్నింగ్ వరకు తను చేస్తున్నాడు, మధ్యాహ్నం వరకు చేస్తున్నాడు, సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన ఒకసారి ఒకటి బాత్రూమ్ వచ్చినా ఎక్కడికి వచ్చినా ఒకసారి పక్కెళ్తారు. ఆ టైంలో ఎవరో వచ్చి నాకు ఆమ్లెట్ కావాలి, ఇన్నికలు వచ్చి ఆమ్లెట్ కావాలనేటప్పుడు ఆ టైంలో అక్కడ లేడు స్పాట్ లో, లేదా అంతే చిన్నవి ఆ స్పాట్ లో అక్కడ లేకపోవడంతో నువ్వు సరిగా పని చేయట్లేదు, నేను తీసేస్తున్నాము అని చెప్పేసి మరి రీతు కెప్టెన్ దివ్య ఆగ్రహానికి గురి అయ్యి తను పాయఖానాలో పడ్డాడు. అంటే ఇక్కడ తంతే అక్కడ పడ్డాడు అన్నట్టు. ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందంటే ఒకసారి పనిష్మెంట్ ఏరియాలోనే ఉంటాయి. అలాగా ఖానా దగ్గర అంటే చక్కగా వంట వండుకునే కుర్రాడికి తీసుకెళ్లి పెంటలో పడేశారు అనమాట. అవునండి, కాబట్టి ఈ విధంగా ఏంటంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరువు అన్నట్టు మరి కెప్టెన్ కదా దివ్య తలుచుకుంటే ఏదైనా చేయగలదు. మరి ఇంకో డిపార్ట్మెంట్ వేయచ్చు కదా, డైరెక్ట్ గా వంట నుండి పెంట కిందకి వేసింది. అక్కడే ఉన్నది స్ట్రాటజీ. ఈ కుర్రోడు పాపం చేయను అంటున్నాడు, నేను వంట దగ్గర ఉంటా అంటాడు. మరి ఖానా దగ్గర ఉంటాడు కానీ మరి లేదు, కుదరదు, నువ్వు పాయఖానా దగ్గరికి వెళ్ళి అన్నారు. మొత్తానికి ఈ విషయం ఇంకా సాగుతూనే ఉంది జీడి బంక్ లాగా. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే పాలు వచ్చేసి బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఈ రెబల్స్ పాలుని మిస్ చేసేయాలి. ఆ విధంగా ఏంటంటే ఆ టెట్రా పాలు వచ్చేసి సుమన్ శెట్టి చక్కగా దొంగ అమ్మో దొంగ అని ట్రైలర్ లో చూపినట్టు తాగేశాడు. మిగతా పాల డబ్బాలు మొత్తం స్టోర్ రూమ్ లో పెట్టేశాడు. తెల్లవారు లేచి రీతు తలుపులు తీసినప్పటికీ ఫ్రిడ్జ్ లో కనిపించట్లేదు, ఆమెకు అర్థం కావట్లేదు. ఇదేంటి మొత్తం చూసింది, పాలు కనిపించట్లేదు అన్నారు. ఒక్కొక్కరు వచ్చి పాలు కనిపించట్లేదని మొత్తం ఇల్లంతా ఎత్తికారు, ఇంక్లూడింగ్ సుమన్ శెట్టి, దివ్య కూడాను. వాళ్ళిద్దరు యాక్షన్ అయ్యో నటనకే పరాకాష్ట. సుమన్ శెట్టి అయితే అదుర్సు, మరి దివ్య అయితే బెదుర్సు. ఇద్దరు కూడా నటించేసేది తెగ. వాళ్ళిద్దరి మీద ఎవరికి అనుమానం రాలేదు. మొత్తానికి హౌస్ లో ఉన్న అందరి సభ్యులకి పాలు పోయిన విషయం పాలు పోవట్లేదు. అవునండి,
అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఏదైనప్పటికీ కటౌట్ చిన్నదైనా కంటెంట్ ఎక్కువ ఇస్తున్నాడండి మన సుమన్ అన్న. చాలా మందికి ఏమంటారు, కంటెంట్ ఉన్నోడికి కటౌటే చాలు అంటారు. మరి కంటెంట్ ఉన్నాడు కటౌట్ చాలు, మరి కటౌట్ చిన్నది ఉన్నోడికి కంటెంట్ చాలు. చూసారా, జస్ట్ మార్చాడు సుమన్ అన్న. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటే చాలు, మరి కటౌట్ చిన్నది ఉన్నోడికి కంటెంట్ ఇస్తే చాలు అనే లెవెల్లో సుమన్ అన్న ఏం చేశాడంటే, తను కాముగా ఉంటున్నాడు, మెల్లగా అడుగులు వేస్తున్నాడు, కూల్గా ఉంటున్నాడు, దెబ్బలు అడుగు నవ్వునా అంటాడు. పాలు పోయాయా, ఎవరు తీసి అంటారు? అసలు ఎక్స్ప్రెషన్స్ తోనే ఎలాగంటే వినోద సినిమాలో బ్రహ్మానందం లాగా ఆయన నిజంగా నాగార్జున గారు ఏమన్నారు కానీ ర్యాబిన్ హుడ్ అని ఆయన ర్యాబిన్ హుడ్కే బొడ్డు కోసినలా తయారయ్యాడు. మొత్తానికి ఏంటంటే కటౌట్ చిన్నదైనప్పటికీ కంటెంట్ తెగ ఇచ్చేస్తూ మనందరికీ అసలు ఆ గుండెల్లో నిల్చుండిపోతున్నాడు. ఓట్లు తెగ పడిపోతున్నాయి సుమనానికి. సుమనన్న అయితే నాకు డౌట్ ఏంటంటే ఆలు కొట్టుకున్నాక ఆఖరికి చిన్న కటౌట్తో వెళ్ళి ఆ కప్పు కూడా కొట్టేస్తాడేమో నాకు డౌటే. అన్న యువర్ డిజర్వ్. సరే, ఇక మిగతా విషయానికి వచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిఎమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేవలు కొట్టడం మర్చిపోకండి.